హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. మనం ఈరోజు వచ్చేసి బయోసైన్స్లో భాగంగా టెట్ 2 మ్యాథ్స్ అండ్ బయోసైన్స్ పేపర్ ఉంది కదా, పేపర్ 2లో బయోసైన్స్కి సంబంధించిన 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ నుంచి అనమాట. పండ్లు చెట్ల నుండి కిందకి రాలడం ఈ క్రింది బలం వలన జరుగుతుంది. కండర బలం, ఘర్షణ బలం, గురుత్వాకర్షణ బలం, అయస్కాంత బలం. పైనుంచి ఏదైనా వస్తువు అది కిందకి పడుతుంది అంటే బికాస్ ఆఫ్ గురుత్వాకర్షణ బలం, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం కదా, అదన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. శీతల పానీయాలను ఈ క్రింది సీసాలలో నిల్వ చేస్తారు. మన కూల్ డ్రింక్స్ స్టోర్ చేసే సీసాలు ఉంటాయి కదా, అవి వేటితో తయారు చేస్తారని అంటున్నారు. పిఈటి, హెచ్డిపిఈ, ఎల్డిపిఈ, పీవీసీ. ఓకేనా, పీవీసీ అనేవి పైపులు తయారు చేయడానికి వాడతారు, ఇదైతే కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి పీఈటీ అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మానవ శరీరంలో ఫాస్ఫరస్ ఎంత పాళ్ళలో ఉంటుంది, మీన్స్ ఎంత శాతం ఉంటుందని. 2.5, 4.5, 18%, 1%. ఓకేనా, మన శరీరంలో ఫాస్ఫరస్ అనేది ఓన్లీ 1% మాత్రమే ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తట్టిద్వాహకం ఒక లోహపు కడ్డీ, వెదురు కర్ర, ఇనుప రేకు, గ్రాఫైట్ కడ్డీ. ఆ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది ఒక లోహపు కడ్డీ, ఐరన్ రాడ్ అంటాం కదా, అదన్నమాట. 50 మీటర్ల పొడవు గల రైలు 10 మీటర్ పర్ సెకండ్ స్థిరబడితో చలిస్తుంది. ఆ రైలు 250 మీటర్ పొడవు గల బ్రిడ్జ్ని దాటడానికి పట్టే కాలం ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, 15 సెకండ్సా, 30 సెకండ్సా, 20 సెకండ్సా, 35 సెకండ్సా అని అడుగుతున్నారనమాట. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 30 సెకండ్స్ అవుతుంది. ఓకేనా, వెలాసిటీ ఈక్వల్ టు 250 మీటర్ల పొడవు కదా, రైలు పొడవు వచ్చేసి 250 మీటర్లుగా. ఆ రైలు ఏం చేస్తుందంటే 250 మీటర్ల పొడవు గల బ్రిడ్జ్ని దాటాలి. ప్లస్ ఆ రైలు పొడవు ఎంత ఉందంటే 50 అనమాట. ఓకేనా, మొత్తం వెలాసిటీ ఈక్వల్ టు 300 బై ఎంత వడి అంటే 10. ఓకేనా, ఈక్వల్ టు 30 సెకండ్స్ అన్నమాట. ఓకేనా, 10 × 3, ఇక్కడ 0 ఉంటుంది కదా, 0, 30 సెకండ్స్. ఓకేనా, అర్థమైందా మీకు? 250 + 50 = 300 అవుతుంది. ఓకేనా, దాని యొక్క స్థిర వడి ఎంత అంటే 10 కదా, 300 బై స్థిర వడి చూద్దాం, 10 = 30. ఓకేనా, 30 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పుటాకార కటకానికి వక్రతా కేంద్రం వద్ద వస్తువు నుంచిన అది ఏర్పరిచే ప్రతిబింబ ఆవర్ధనం ఎంత అని అడిగారు. -2, -1, +0.6, +2. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి -1. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 20 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఒక వస్తువును 1 మీటర్ ఎత్తులో గల బల్లపై పెట్టడానికి ఆ వ్యక్తి చేయవలసిన పని ఎంత? జౌల్స్లో. పనికి ప్రమాణాలు ఏంటి మనకి? జౌల్స్ కదా, అందుకే ఇక్కడ జౌల్స్ అని ఇవ్వడం జరిగింది. 186 జౌల్స్, 182 జౌల్స్, 192 జౌల్స్, 196 జౌల్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి 196 జౌల్స్ పని అయితే చేయాలి. ఒక 20 కేజీల బరువు ఉన్న ద్రవ్యరాశి గల ఒక వస్తువుని 1 మీటర్ ఎత్తున్న బల్లపై పెట్టడానికి ఆ వ్యక్తి చేయవలసిన పని 196 జౌల్స్ అనే పని అయితే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. వివిధ కక్షల శక్తి క్రమం K greater than L, greater than M, greater than N. K less than L, L less than M, M less than N. K less than L, M less than M, L less than M, M greater than N. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి K less than L, greater than M, greater than N. ఈ మూడు కూడా రాంగ్ అనమాట, ఓన్లీ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. K less than L less than M less than N. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద
రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో సహజ అయస్కాంతం ఏంటి? లోడ్ స్టోను, గుర్రపునాడ అయస్కాంతం, వలయాకార అయస్కాంతం, బిళ్ళ అయస్కాంతం. ఈ మూడు కూడా కృత్రిమంగా తయారు చేసిన అయస్కాంతాలు. ఓన్లీ లోడ్ స్టోన్ అనేది మనకి సహజ అయస్కాంతం, న్యాచురల్ మ్యాగ్నెటిక్ అంటాం కదా, అది రాళ్ల రూపంలో దొరుకుతుందన్నమాట. దాన్నే లోడ్ స్టోన్ అంట, అది సహజ అయస్కాంతం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి PbNO3 2+2Ki ప్లస్ PbI2 + 2KNO3 అనే సమీకరణం ఈ రకమైన చర్యను సూచిస్తుంది. స్థానభ్రంశం, వియోగం, సంయోగం, ద్వంద్వ వియోగం. ఈ సమీకరణం దేనిని సూచిస్తుంది అంటే ద్వంద్వ వియోగాన్ని సూచిస్తుంది. టంగ్స్టన్కు గల మరొక పేరు ఏంటి? నేట్రియం, కాలియం, వోల్ఫ్రమ్, క్యూప్రమ్. టంగ్స్టన్కు గల మరొక పేరు వచ్చేసి వోల్ఫ్రమ్. వేసవి రోజుల్లో ఆకాశం తెల్లగా కనిపిస్తుంది ఎందుకు అని అడిగారు. నీటి అణువుల కాంతి పరిక్షేపణం వల్ల, హైడ్రోజన్ అణువుల పరిక్షేపణం వల్ల, విబ్జియోర్ వల్ల, N2O2 అణువుల కాంతి పరిక్షేపణం వల్ల. వేసవి రోజుల్లో ఆకాశం తెల్లగా కనిపించడానికి కారణం ఏంటి అంటే నీటి అణువులు కాంతి పరిక్షేపణం వల్ల. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి బయాలజీ కంటెంట్ స్టార్ట్ అయింది. కణానికి పటుత్వాన్ని ఇచ్చు నిర్మాణం ఏమిటి? కణకవచం, కణద్రవ్యం, కేంద్రకం, అన్నియు. రైట్ ఆన్సర్ వచ్చేసి కణకవచం వల్ల కణానికి పటుత్వం అనేది కలుగుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కామెర్ల వ్యాధి ఏ వైరస్ వల్ల కలుగుతుందన్నారు? హెపటైటిస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, పైవన్యు. రైట్ ఆన్సర్ వచ్చేసి హెపటైటిస్ అనే వైరస్ వల్ల మనకి కామెర్ల వ్యాధి కలగడం జరుగుతుంది. వాహనాల్లో వాడే పెట్రోల్లో ఏ లోహం లేనిది వాడాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంటే పొల్యూషన్ ఎక్కువ అవుతుందని ఈ లోహం లేని పెట్రోల్ని మాత్రమే వాడండి అని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఏ లోహం అని అడుగుతున్నారు. పాదరసం, సీసం, ఐరన్, జింక్. సీసం లేని పెట్రోల్ను వాడమని సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చింది. సీసం ఎందుకు అంటే అది ఎక్కువగా మనకి పొల్యూషన్కి కారణం అవుతుందన్నమాట రీసెంట్ డేస్లో. ఓకేనా, విపరీతమైన పొల్యూషన్ పెరిగిపోతుంది, వాయు కాలుష్యం బాగా అయిపోతుంది. ఢిల్లీ అయితే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద కంట్రీ అయిపోయింది బికాస్ ఆఫ్ మనకి పెట్రోల్లో ఎక్కువగా సీసం ఉండడం వల్ల. ఓకేనా, సీసం లేని పెట్రోల్నే వాడండి అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. కణ శ్వాసక్రియలో పాల్గొనే మైటోకాండ్రియాను ఏమని పిలుస్తారు? కణ కరెన్సీ లేదా కణనిధి, కణ శక్త్యాగారం, స్వయం విచ్చిత్తి సంచి, కణశక్తి భాండాగారం. మనకి కణ కరెన్సీ లేదా కణనిధి అంటే ఏంటంటే ఏటీపీని కణశక్తి లేదా కణనిధి అంటాము. ఓకేనా, స్వయం విచ్చిత్తి సంచి అంటే సూసైడల్ బ్యాగ్స్, లైసోసోమ్స్ ఉంటాయి కదా, లైసోసోమ్స్ని స్వయం విచ్చిత్తి సంచి లేదా సూసైడల్ బ్యాగ్స్ అని అంటాం. కణశక్తి భాండాగారం కూడా మైటోకాండ్రియా కాదు. మనకి కణశక్తాగారం వచ్చేసి మైటోకాండ్రియా అని అంటాము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సిపిఆర్ అనగా ఏంటి అని క్వశ్చన్ అడిగారు. సిపిఆర్ అబ్రివేషన్ కావాలి మనకి ఇప్పుడు. ఓకేనా, సిపిఆర్ అబ్రివేషన్ వచ్చేసి కార్డియో పల్స్ రెస్టార్ట్, కార్డియో పల్స్ రిస్కసిటేషన్, కార్డియో పల్మనరీ రీయూస్, కార్డియో పల్మనరీ రిస్కసిటేషన్ అండ్ రీస్టార్ట్. ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. ఇది ఆల్రెడీ మనం చేసుకున్న ప్రీవియస్ బిట్స్లోనే సెకండ్ టైం రిపీటెడ్గా అడగబడిన బిట్ అన్నమాట. చూసుకోండి, ఇంపార్టెంట్ అబ్రివేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్ధతి నేలలో నీరు ఇంకడానికి ఎంతగానో సహకరిస్తుంది? దున్నకుండా వ్యవసాయం చేయడం, దున్నకుండా వ్యవసాయం చేస్తే నీరు అనేది ఇంకదు భూమిలో. ఓకేనా, కాంటూర్ వ్యవసాయం, పంట మార్పిడి వల్ల మనకి అంటే రోగాలు రాకుండా ఉండడం, ఎక్కువ పంట పండించడం, రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా ఉండడం, పెస్ట్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. ఓకేనా, నీరు ఇంకడానికి మాత్రం ఇది సహాయపడదు. మొక్కలు పెంచడం అనేది కూడా నీరు ఇంకడానికి సహాయపడదు. మనకి కాంటూర్ వ్యవసాయం వచ్చేసి ఆప్షన్ 2, కాంటూర్ వ్యవసాయం అనేది నీరు ఇంకడానికి ఎంతగానో సహాయపడుతుంది. క్రింది వానిలో పత్రరంధ్రాలు లేని మొక్క? హైడ్రిల్లా, వాలిస్నేరియా, గుర్రపు డెక్క, కలువపూలు. ఓకేనా, హైడ్రిల్లాకి పత్రరంధ్రాలు అనేవి ఉండవన్నమాట. ఓకేనా, ఇట్లా పత్రరంధ్రాలు మనకి పత్రంలో పత్రరంధ్రాలు కనిపిస్తాయి కదా, వీటిని పత్రరంధ్రాలు ఉంటాయి కదా, ఇట్లాంటి పత్రరంధ్రాలు అనేవి మనకి హైడ్రిల్లాలో కనిపించవు.
నెక్స్ట్ క్వశ్చన్, బాతు పిల్లలు కోడి పిల్లలు మొదటిసారిగా తల్లిని గుర్తించే ప్రవర్తన అనుకరణ, నిబంధన, అనుసరణ, సహజాత ప్రవృత్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి అనుసరణ. తల్లిని అనుసరిస్తాయి అవి. ఓకేనా. జీవులు వేసవి కాలంలో ప్రతికూల పరిస్థితుల నుంచి తట్టుకునే ప్రక్రియను ఏమంటారు? శీతాకాల స్థరీభవనం, గ్రీష్మకాల సుప్తావస్థ, శీతాకాల సుప్తావస్థ, గ్రీష్మకాల స్థరీభవనం. రైట్ ఆన్సర్ వచ్చేసి గ్రీష్మకాల సుప్తావస్థ. ఓకేనా. బొరియల్లోకి వెళ్ళి దాక్కొని అక్కడ వేడి నుంచి కాపాడుకోవడానికి, అంటే బయట ఉన్న వేడి నుంచి కాపాడుకోవడానికి బొరియలు చేసుకొని లోపల అనేవి జీవిస్తూ ఉంటాయి. గాఢ నిద్రకి వెళ్ళిపోయి దీర్ఘకాల నిద్రకి వెళ్ళిపోతాయి. దాన్నే గ్రీష్మకాల సుప్తావస్థ అంటారు. ఈస్ట్లో జరిగే ప్రత్యుత్పత్తి విధానం ఏంటంటే విచ్ఛిత్తి, కోరకి భవనం, ముక్కలగుట, ద్విధా విచ్ఛిత్తి. ఈస్ట్లో వచ్చేసి మనకి కోరకి భవనం జరుగుతుంది. దీన్నే బడ్డింగ్ అంటాం. ఇలా ఉందనుకోండి, ఒక బడ్ ఇలా ఫామ్ అవుతుంది. తర్వాతకి ఇది తల్లిజీవి నుంచి విడిపోయి ఒక పిల్ల ఈస్ట్గా మారడం జరుగుతుంది. ఇట్లా ఒక తల్లిజీవికి ఇలా బడ్ లాగా వస్తుంది కదా, కోరకం లాగా. దీన్ని తెలుగులో కోరకం అంటాం, ఇంగ్లీష్లో బడ్ అంటాం కదా. అలా ఈ బడ్ లేదా ఈ కోరకం ఏదైతే ఉందో తల్లి నుంచి కొంత సమయం తర్వాత తల్లి నుంచి విడిపోయి పూర్తి ఈస్ట్గా మారుతుంది అనమాట. దీన్నే మనం కోరకి భవనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రం పసుపు రంగులో ఉండుటకు కారణం ఏమిటి అని అడిగారు. యూరోక్రోమ్, బైలురూబిన్, బైలువర్డిన్, క్లోరైడ్స్. మనకి బైలురూబిన్ మరియు బైలువర్డిన్ అనేది మలం రంగు ఎల్లో కలర్లో ఉంటుంది కదా మన యొక్క మలం అనేది. ఆ మలం రంగు రావడానికి బైలురూబిన్ మరియు బైలువర్డిన్ అనేవి మలంలో ఉంటాయి. అందుకే మలం ఎల్లో కలర్లో ఉంటుంది. క్లోరైడ్స్ వచ్చేసి ఇవి ఒక సాల్ట్స్ అన్నమాట. ఓకేనా. మూత్రానికి రంగు వచ్చేసి మనకి యూరోక్రోమ్ అనే పిగ్మెంట్ వల్ల కలుగుతుంది. యూరోక్రోమ్ వల్ల మూత్రానికి పసుపు రంగు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని నత్రజని కర్బన నత్రజనిగా మార్చేవి ఏమిటని అడిగారు. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోన్స్, చిన్న మొక్కలు. వాతావరణంలోని నత్రజనిని కర్బన నత్రజనిగా మార్చేవి. డైరెక్ట్ నత్రజని మొక్కలు అనేవి యూజ్ చేసుకోలేవు. ఆ నత్రజనిని ఏంటంటే కర్బన నత్రజనిగా కొన్ని బ్యాక్టీరియాలు మారిస్తే ఆ కర్బన నత్రజని అప్పుడు మొక్కలు గ్రహించుకోగలుగుతాయి. ఓకేనా. నేరుగా నత్రజనిని డైరెక్ట్గా మొక్కలు అనేవి తీసుకోలేవు. దానికి ఉపయోగపడే బ్యాక్టీరియాలు వచ్చేసి బ్యాక్టీరియాలు అనమాట. ఓకేనా. నైట్రోజినస్ బ్యాక్టీరియాస్ అని అంటాం వాటిని, బ్యాక్టీరియాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వరకు కంటెంట్ అయిపోయింది. మనకి మెథడాలజీ స్టార్ట్ అయింది. విద్యార్థి కిరణజన్య సంయోగ క్రియలో O2 వాయువు వెలువడుతుందనే ప్రయోగానికి పరికరాలను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసిన అతనిలో నెరవేరిన లక్ష్యం ఏమిటి అని అడిగారు. అతనిలో నెరవేరిన లక్ష్యం వచ్చేసి భద్రపరిచే నైపుణ్యమా, హస్తలాఘవ నైపుణ్యమా, చిత్రలేఖన నైపుణ్యమా, నివేదన నైపుణ్యమా. మనకి భద్రపరిచే నైపుణ్యం వచ్చేసి ల్యాబ్లో ఏవైతే పరికరాలు గాజు వస్తువులు అవి ఉంటాయి కదా, వాటిని నీట్గా పేర్చి జాగ్రత్తగా దాచిపెడితే వాటిని భద్రపరిచే నైపుణ్యం అంటారు. కానీ ఇక్కడ ఏం చేశాడు, ప్రయోగానికి ఉపయోగపడేవన్నీ కూడా పరికరాలను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేశాడు. కాబట్టి హస్తలాఘవ నైపుణ్యం ఆయనలో నెరవేరిందన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చిత్రలేఖన నైపుణ్యం అంటే డయాగ్రామ్స్ బాగా వేస్తే దాన్ని చిత్రలేఖన నైపుణ్యం అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు మార్గదర్శకుడుగా నిలవడానికి చేయవలసిన పని ఏమిటని అడిగారు. చిన్న చిన్న ప్రయోగాలు చేయించడం ద్వారా విద్యార్థుల నుండి మూఢ విశ్వాసాలను సడలింప చేయుట, విద్యార్థులు ఇంటి పనిని నిర్దేశాలను చూసి సూచనలు ఇవ్వడం, విద్యార్థులతో కలిసి రూపొందించిన ప్రదర్శనా వస్తువులను చక్కగా ప్రదర్శింపచేయడం, పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ కూడా కరెక్ట్ అయినవే. ఓకేనా. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు మార్గదర్శకుడుగా నిలవడానికి చేయవలసిన పనులు ఏంటంటే చిన్న చిన్న ప్రయోగాలను చేయించడం ద్వారా విద్యార్థుల నుంచి మూఢ విశ్వాసాలను సడలింపచేయడం, అంటే మూఢ విశ్వాసాలను వారిలో మూఢ విశ్వాసాలు ఉన్నట్లయితే వాటిని తక్కువ చేయడం, విద్యార్థుల ఇంటి పని నిర్దేశాలను చూసి సూచనలు ఇవ్వడం, హోంవర్క్ లాంటివి వాటిని చూసి సూచనలు ఇవ్వడం, ఇది ఇలా చేయాలి అలా చేయనేసి విద్యార్థులు కలిసి రూపొందించిన ప్రదర్శన వస్తువులను చక్కగా ప్రదర్శింపచేయడం. ఏదైనా ప్రదర్శన వస్తువులు విద్యార్థులు చేసుకొని వస్తే వాటిని మనం తరగతి గదిలో ప్రదర్శించి అందరికీ చూపించి వాటిని అప్రిషియేట్ చేయాలి. ఓకేనా. ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు ఒక మార్గదర్శకుడుగా నిలవడానికి చేయవలసిన పనులు అన్నమాట. విద్యార్థులు ప్రయోగశాలలో స్వయంగా ప్రయోగాన్ని చేస్తూ పాఠ్యాంశాలను నేర్చుకునే పద్ధతి ఏమిటని అడిగారు. అన్వేషణ పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. ఓకేనా. ప్రయోగశాలలో స్వయంగా ప్రయోగాన్ని చేస్తూ పాఠ్యాంశాలు నేర్చుకునే పద్ధతి ఏంటంటే ప్రయోగశాల పద్ధతి. ఈజీ కదా, మనకు క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్య పథకం అనేది ఒక కార్యాచరణ పథకం. ఇది తరగతి గదిలో ఉపాధ్యాయుని చేత అమలు చేయబడును అని అభిప్రాయపడిన వారు ఎవరు అని అడుగుతున్నారు. బాసింగ్, ప్రెస్టన్, బేసియాన్, ఎల్బి స్టాండ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఎల్బి స్టాండ్ గారు పాఠ్య పథకం అనేది కార్యాచరణ పథకం అని చెప్పడం జరిగింది. ఇది తరగతిలో ఉపాధ్యాయుని చేత అమలు పరచబడుతుంది అని అభిప్రాయపడ్డారనమాట ఎల్బి స్టాండ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. క్లోరిన్ బ్రోమిన్ వాయువును పీల్చినప్పుడు ఇవ్వవలసిన వాయువు అమోనియం, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. క్లోరిన్ బ్రోమిన్ లాంటి వాయువులను పీల్చినప్పుడు మనం అమోనియం వాయువును పీల్చమని చెప్పాలి. ఓకేనా. పాఠ్య ప్రణాళిక విద్యార్థి దశను, స్థాయిని, తరగతిని పరిగణలోకి తీసుకోవాలి అని కోరే సూత్రం ఏమిటంటే పరిరక్షణ సూత్రం, ఉపయోగితా సూత్రం, సమతౌల్యతా సూత్రం, పరిపక్వతా సూత్రం. పాఠ్య ప్రణాళిక విద్యార్థి దశను, స్థాయిని, తరగతిని పరిగణలోకి తీసుకోవాలి అంటే పరిపక్వతా సూత్రం ద్వారా తీసుకోవాలన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవ్వండి మనకి ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ సైన్స్ టెట్ 2కి సంబంధించినవి. ఇంకా ఏమైనా మీకు టాపిక్ రిక్వైర్మెంట్ ఉన్నా లేదంటే వేరే తెలుగు ఇంగ్లీష్ కూడా కావాలి ప్రాక్టీస్ బిట్స్ అంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ చేసి పెడతాను వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.